1 కొరింథీయులు 15వ అధ్యాయము 23వ వచనం. ప్రతి వాడును తన తన వరుసలోనే బ్రతికింపబడును. ప్రథమ ఫలము క్రీస్తు, తరువాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడుదురు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇది ఇప్పుడు చెప్పుకున్నది. రక్షించబడిన తర్వాత మనం ఇప్పుడు చెప్పుకున్నామే అది. ఇప్పుడు మొట్టమొదటిగా ఇప్పుడు ఆర్డర్ ఆఫ్ మెరిట్ అని ఇప్పుడు చదువుకునే వాళ్ళకి ఉద్యోగాలకు వెళ్తాకి మరి ఉద్యోగాలు ఎట్లా వస్తాయి అనుకున్నారు? ఉద్యోగాలు ఎట్లా వస్తాయి? ఉద్యోగాలు పరీక్షలు రాసిన వాళ్ళందరికీ ఇస్తారా? ఎవరుగా? దానిలో ఆర్డర్ ఆఫ్ మెరిట్ అని ఉంటుంది. ఎవరికి టాప్ ర్యాంక్ వస్తుందో వాళ్ళకి ముందు ఉద్యోగం, తర్వాత ఖాళీలను బట్టి తర్వాత వాళ్ళకి వస్తుంది. అవునా? అట్లాగే మరి మహానీతిమంతుడు ఎవరు ఇక్కడ? యేసుప్రభు వారు. యేసుప్రభు వారు వచ్చిన తర్వాత నీతిమంతులు, తర్వాత యేసుప్రభు ద్వారా రక్షించబడిన వాళ్ళు ఒక్కొక్కరు కూడా లేపుతారు దేవుడు. ఎప్పుడు లేపుతామంటే ఎప్పుడు? మనం పోయిన తర్వాత, మనం మరణించిన తర్వాత. అర్థమైందా? అదే దీని భావం. ఏంటి? ప్రతివాడును తన తన వరుసలోనే బ్రతికింపబడుదురు. ప్రథమ ఫలము క్రీస్తు, తర్వాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడుదురు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అర్థమైందిగా? యేసుప్రభు జీవించారు, పరలోక రాజ్యం వెళ్ళిపోయారు. మనం రక్షించబడిన తర్వాత మరి మనం చనిపోయిన తర్వాత అప్పుడు ఎవరైతే మరి మానవుల్లో ఎవరు నీతిమంతంగా జీవించారో వాళ్ళని ముందుగా లేపుకుంటే వెళ్ళిపోతారు ఆయన, చనిపోయిన వాళ్ళు. ఆ విధంగా జరుగుతుంది ప్రియులారా. కాబట్టి మనము ఏం చేయాలి? ఏం చేయాలి? ముందు మొట్టమొదటి ఏం చేయాలి? మనం మొట్టమొదటి ఏం చేయాలి? యేసుప్రభుని విశ్వసిస్తున్నాం, బాగానే ఉంది. యేసుప్రభుని విశ్వసించిన ప్రతి ఒక్కరు కూడా రక్షించబడాలి. అర్థమైందా? యేసుప్రభుని విశ్వసించిన వాళ్ళందరూ కూడా రక్షించబడాలి. ఎట్లా రక్షించబడతాం? పరిశుద్ధాత్మ దేవుని పంపించేశారు. పాప సంబంధం లేకుండా రెండవసారి ప్రత్యక్షమగును అని రాశారు. పరిశుద్ధాత్మను పంపించారు. రెండవసారి పాప సంబంధం లేకుండా అంటే పరిశుద్ధాత్మ దేవుని భూలోకానికి పంపించారు. ఆ పరిశుద్ధాత్మ మనం కోరుకోవాలి.